హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శివపాతి వ్లాగ్స్. నా స్టైల్లో ఈజీగా వంకాయ కారం చేద్దామా? 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం. ఆ తర్వాత 7 వెల్లుల్లి వేసుకుందాం. 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఆ తర్వాత ఒక కట్ట కొత్తిమీర వేసుకుందాం. మూడు స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. వాటర్ వేయకుండా కోస్గా ఇలా గ్రైండ్ చేసుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి 5 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. సిమ్లోనే ఉంచండి. నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కారం ఉంది కదా, నేను ఈ వీడియో చూపించే విధంగా వంకాయ ఆ కారాన్ని అలా యాడ్ చేయండి. ఇలా అన్ని వంకాయలకి మనం కారం పట్టించాలి. ఆ తర్వాత మనం ఆల్రెడీ కడాయిలో ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఈలోపు అది కూడా హీట్ అవుతుంది. ఇప్పుడు కడాయిలో అన్ని వంకాయల్ని మనం యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఇలా 3 నిమిషాలు కుక్ అయిన తర్వాత నేను చూపించే విధంగా వంకాయల్ని ఇలా కలుపుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఇలా మెల్లమెల్లగా ఒక్కొక్కటి సపరేట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 10 నిమిషాల వరకు కుక్ చేసుకుందాం. ఇలా 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు మూత పెడదాం. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి నేను చూపించే విధంగా కలుపుకోండి. ఇలా కలుపునాక ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది కదా మనకి వంకాయ అనేది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందాం కొత్తిమీరతోటి. సింపుల్ అండ్ టేస్టీ మన వంకాయ కారం రెడీ. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.